ఈ వీడియోలో ఏఐ వీడియో జనరేషన్ టూల్ అయిన గూగుల్ వియో 3ని 1 మంత్ ఫ్రీగా ఎలా యాక్సెస్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. జెమినై నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ₹1 కూడా పే చేయకుండా 1 మంత్ పాటు గూగుల్ ఏఐ ప్రో ఫీచర్స్ని ఫ్రీగా యూజ్ చేయొచ్చు. అదెలా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్, దిస్ ఈస్ డిఎస్పి. వెల్కమ్ టు మై ఛానల్. బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ జెమినై అని సెర్చ్ చేయండి. ఫస్ట్ కనిపించే googlegemini.com ఈ వెబ్సైట్ క్లిక్ చేయండి. ఇక్కడ టూల్స్ దగ్గర క్లిక్ చేస్తే మనకి నార్మల్గా డీప్ రీసెర్చ్, క్రియేట్ ఇమేజెస్, క్యాన్వా ఎలా కనిపిస్తుంది. ఇక్కడ వీడియో జనరేషన్ చేసే ఆప్షన్ అనేది మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇది ఫ్రీ ప్లాన్ కాబట్టి అందులో మనకి వీడియో జనరేషన్ చేసే ఆప్షన్ అనేది కనిపించట్లేదు. ఇక్కడ 2.5 ఫ్లాష్ అని డ్రాప్ డౌన్లో క్లిక్ చేస్తే అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయండి. మీకు ఇంటర్ఫేస్ అలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ₹0 per month ఫర్ 1 month అనే ఇక్కడ చూపిస్తుంది. యాక్చువల్గా 1 monthకి ₹1950. ఇక్కడ 1 month పాటు మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా మీకు కంటిన్యూ చేయాలి అంటే ₹1950 పే చేసి ఎవ్రీ మంత్ మీరు ఈ గూగుల్ వియో సర్వీసెస్ని యూజ్ చేయొచ్చు. ఈ కింద మనకి ఈ ప్లాన్లో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనేది కనిపిస్తుంది. అలాగే మన గూగుల్ డ్రైవ్కి యాక్చువల్గా 15 GB వరకు డిఫాల్ట్గా స్టోరేజ్ ఇస్తారు. కానీ ఈ ప్లాన్లో మాత్రం 2 TB ఆఫ్ టోటల్ స్టోరేజ్. ఇక్కడ ఒకసారి చూస్తే 2 TB ఆఫ్ టోటల్ స్టోరేజ్ అని కూడా ఉంది. కిందన గెట్ ఆఫర్ అని ఉంది, ఆ గెట్ ఆఫర్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి గూగుల్ ఏఐ ప్రో స్టార్టింగ్ టుడే అంటే నేను వీడియో రికార్డ్ చేసే టైము 3 November 2025. ప్రజెంట్ ఈ రోజుకున్న ఆఫర్ అయితే 1 మంత్ పాటు మనం ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఈ ఆఫర్ చేంజ్ చేస్తారా లేదా వేరే ఏదైనా అప్డేట్ తీసుకొస్తారా అనేది ప్రజెంట్ మనం చెప్పలేం. ప్రస్తుతానికైతే మాత్రం 1 మంత్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఫ్రీ ట్రయల్ తర్వాత కూడా ఇంకా మీకు ఇది అవసరం ఉంది, పే చేసి నేను తీసుకుంటాను అంటే ₹1950 per month పే చేసి ఈ ప్లాన్ని కంటిన్యూ చేయొచ్చు. కింద కొన్ని లిస్టింగ్ ఉంది, ఇక్కడ చూడండి. టు వెరిఫై యువర్ పేమెంట్ మెథడ్ యూ విల్ బీ ఛార్జ్ ₹2 విచ్ విల్ బీ రీఫండెడ్ ఇన్ 10 days. ₹1 కూడా పే చేయక్కర్లేదు అని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఈ ₹2 ఏంటి అంటే మన పేమెంట్ వెరిఫై చేయడానికి జస్ట్ ఒక ₹2 ఛార్జ్ చేస్తారు. ఈ ₹2 మీరు ఇక్కడ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇమ్మీడియట్గా అవి వెంటనే మీ అకౌంట్లోకి రీఫండ్ అవుతాయి. ఇక్కడ చూపించేది 10 daysలో రీఫండ్ అవుతాయి అని అంటున్నారు, కానీ నేను ఒక 3 accounts నుంచి ట్రై చేశాను. వితిన్ 1 minute లోపే నాకు ₹2 అనేది రిటర్న్ అయిపోయింది. సో దానివల్ల మనం ₹1 కూడా పే చేసినట్టు ఉండదు. ఇక్కడ మనం ఈ ₹2 పే చేసినప్పుడు ఫోన్పే లేదా గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్లో ఆటోపే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అంటే మనం నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ తీసుకున్నప్పుడు ఆటోపే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆటోపే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కసారి ఈ ₹2 పేమెంట్ చేసి మీకు ₹2 రిఫండ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఫోన్పేలో లేదా గూగుల్ పేలో ఆటోపే ఆప్షన్ని డిలీట్ చేయండి. ఒకవేళ అలా డిలీట్ చేయకపోతే నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఆఫ్టర్ ఫ్రీ ట్రయల్ నుంచి మీకు ఎవ్రీ మంత్ ₹1950 అకౌంట్లో కట్ అవుతాయి. అది జాగ్రత్తగా చూసుకోండి. సో వెంటనే డిజేబుల్ చేసుకోండి. ఈ పేమెంట్ మనం క్యూఆర్ కోడ్ యూజ్ చేసి పే చేయొచ్చు లేదా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ యాడ్ చేసి కూడా పే చేయొచ్చు. నేను ఇక్కడ క్యూఆర్ కోడ్తో పేమెంట్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఒక క్యూఆర్ కోడ్ అపేర్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని మన ఫోన్పే లేదా గూగుల్ పే లాంటి యాప్స్ నుంచి స్కాన్ చేసి పే చేయొచ్చు. అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేను పేమెంట్ ఎలా చేశాను అనేది మీరు ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు. ఓకే, నేను ఆ ₹2 అనేది పే చేస్తున్నాను. పేమెంట్ సక్సెస్ అయింది. అక్కడ పేమెంట్ సక్సెస్ అయిన వెంటనే ఇక్కడ పేజ్ రీఫ్రెష్ అవుతుంది. ఓకే, సబ్స్క్రైబ్డ్. పేమెంట్ ఓకే అయిపోయింది. నెక్స్ట్ నాకు ₹2 కూడా రిఫండ్ వచ్చేసాయి. పేజ్ రీఫ్రెష్ అయ్యి యూ హ్యావ్ గాట్ గూగుల్ ఏఐ ప్రో అనే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అన్ని సర్వీసెస్ ఎనేబుల్ అయ్యి ఉన్నాయి. ఈ కింద గో టు జెమినై క్లిక్ చేయండి. ఇందాక చూస్తే ఇక్కడ టాప్లో మన ప్రొఫైల్ పిక్చర్ పక్కన అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రో అని చూపిస్తుంది, అంటే మనకి గూగుల్ ప్రో అకౌంట్ అనేది యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఈ టూల్స్ దగ్గర క్లిక్ చేయండి. ఇందాక మనం చూపించినప్పుడు డీప్ రీసెర్చ్, క్రియేట్ ఇమేజెస్, క్యాన్వాస్ ఇలాగే కనిపించే కానీ క్రియేట్ వీడియోస్ విత్ వియో అనే ఆప్షన్ అనేది కనిపించలేదు. ఇప్పుడు ఈ ఆప్షన్ ఎనేబుల్ అయింది చూడండి. నెక్స్ట్ మన మెయిల్కి, మన గూగుల్ డ్రైవ్కి స్టోరేజ్ కూడా యాక్టివేట్ అయ్యిందా లేదా ఒకసారి చూద్దాం. మెయిల్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. ఈ డ్రైవ్లో
లెఫ్ట్లో ఒకసారి చూస్తే బాటంలో 2 TB స్టోరేజ్ అనేది మనకి ఎనేబుల్ అయింది. యాక్చువల్గా ఇక్కడ 15 GB స్టోరేజ్ అనేది మనకి డిఫాల్ట్గా ఇస్తారు కదా, కానీ ఇక్కడ 2 TB మనం యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా 1 month వరకు. 1 month తర్వాత లిమిట్ అనేది నార్మల్ లిమిట్కి రీసెట్ అయిపోద్ది. గెట్ బ్యాక్ టు గూగుల్ జెమినై. టూల్స్ క్లిక్ చేస్తాను. క్రియేట్ వీడియో. మనం ఇప్పుడు కొన్ని వీడియో శాంపిల్స్ క్రియేట్ చేద్దాం. ChatGPT నుంచి కొన్ని ప్రాంప్ట్స్ నేను రెడీ చేసి పెట్టాను. ఇందులో 1 by 1 కొన్ని వీడియో క్లిప్స్ అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ వీడియో క్లిప్ ఏంటంటే ఒక ఆస్ట్రోనాట్ స్పేస్లో వామ్ హోల్ని క్రాస్ చేస్తున్నట్టు ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేశాను. అది ఎలా వీడియో క్రియేట్ అవుతుందో ఇక్కడ చూద్దాం. ఓకే, ప్రాంప్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ జనరేట్ క్లిక్ చేద్దాం. వీడియో కొంచెం టైం తీసుకుంటుంది, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకే, వీడియో రెడీ అయింది. ప్లే చేద్దాం. If I make it through, maybe time won't remember me, but the stars will. ఒక వీడియో డౌన్లోడ్ చేద్దాం. Maybe time. వీడియో డౌన్లోడ్ అయింది. ఒకసారి ఓపెన్ చేద్దాం. If I make it through, maybe time won't remember me, but the stars will. ఓకే, ఒక సినిమాటిక్ సీన్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇంకొక ప్రాంప్ట్ ట్రై చేద్దాం. ఈ ప్రాంప్ట్ ఏంటంటే ఒక బుల్లెట్ ట్రైన్ ఓషన్లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చిన్న థాట్ నేను క్రియేట్ చేశాను. ఇది కూడా పేస్ట్ చేసి జనరేట్ చేద్దాం. ఓకే, వీడియో రెడీ అయింది. ప్లే చేద్దాం. ఓకే, వీడియో డౌన్లోడ్ చేస్తున్నాను. ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ ప్రాంప్ట్ కూడా ట్రై చేద్దాం. నేను ఓన్లీ ఇక్కడ ఒక 3 ప్రాంప్ట్స్ శాంపుల్ తీసుకున్నాను. ఈ ప్రాంప్ట్స్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు, మీ ఇంట్రెస్ట్, మీ క్రియేటివిటీ ఏదైనా మనం ఇక్కడ జనరేట్ చేయొచ్చు. ఓకే, పేస్ట్ చేశాను. వీడియో రెడీ అయింది. ప్లే చేసి చూద్దాం. We thought the sun gave us life, but today it comes to take it back. ఇక్కడ నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వాయిసెస్ కానీ యాడ్ చేయలేదు. ఓన్లీ ప్రాంప్ట్ ఇచ్చాను. నాకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎలా కావాలి, ఈ డైలాగ్ కావాలి అని ప్రాంప్ట్ ఇచ్చానంతే. ఆ ప్రాంప్ట్తో ఈ వీడియో వాయిస్ విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో క్రియేట్ అయింది. మీకు వీడియో స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను. ఇందులో వీడియోస్ అనేవి 8 seconds మాత్రమే మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ 3 clips మాత్రమే ఒక రోజుకి క్రియేట్ చేయొచ్చు. ఒక మెయిల్ ఐడికి మీరు ఈ ప్రో ప్లాన్ కానీ యాక్టివేట్ చేసుకుంటే రోజుకి 3 వీడియో క్లిప్స్ మాత్రం జనరేట్ చేయొచ్చు. అది కూడా 8 seconds పాటు జనరేట్ చేయొచ్చు ఒక్కొక్క వీడియో. 3 క్రియేట్ చేసిన తర్వాత ఈ కింద చూడండి, యూ హ్యావ్ రీచ్డ్ యువర్ వీడియో జనరేషన్ లిమిట్ అంటిల్ November 4th 11:14 PM. అంటే నేను ఈ వీడియో క్లిప్స్ జనరేట్ చేసే టైంకి 24 hours తర్వాత లిమిట్ మళ్ళీ రీసెట్ అవుతుందని ఇక్కడ చూపిస్తుంది. అంటే ఈ రోజుకి 3 వీడియో క్లిప్స్ లిమిట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 3 క్రియేట్ చేయాలి అంటే ఇంకొక 24 hours వెయిట్ చేయాలి. ఇలా 1 month పాటు మనం ఈ గూగుల్ వియో సర్వీసెస్ని, అలాగే నోట్బుక్ LM, గూగుల్ డ్రైవ్ 2 TB స్టోరేజ్ని, ఇలా చాలా సర్వీసెస్ ఉన్నాయి. నేను అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓన్లీ వీడియో జనరేషన్ వరకు మాత్రం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకొని మీరు కూడా 1 month పాటు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీరు వన్స్ ఆ 2 rupees పేమెంట్ చేసిన తర్వాత మీరు ఏ యాప్ నుంచి అయితే పేమెంట్ చేశారో ఆ యాప్లో ఆటోపే ఆప్షన్ మాత్రం డిలీట్ చేయడం మర్చిపోకండి. అప్పుడు మనకు ఎలాంటి రిస్క్ ఉండదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. DS Programmer